హాయ్ ఆల్. నాకైతే రోజు ఇలా చిన్న ముగ్గుతోటే మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుందండి. కాఫీ తాగారు అందరూ, నేనైతే తాగేశాను. ఏం లేదండి, పీసీఓడి ప్రాబ్లం డే 5 బ్లాగ్ అనమాట. 80 kgs ఉన్నదాన్ని 65కి వచ్చాను కదా. అయితే 4-5 మంత్స్ అయ్యాక నేను మళ్ళీ ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. మా ఊర్లో ఉన్న హాస్పిటల్కే వెళ్ళాను అనమాట, జస్ట్ చెకింగ్ చేయించుకోవడానికి. అలాగే వెళ్ళాక మరి చెక్ చేశారు డాక్టర్ గారు. చూసి మరి పీసీఓడి ఏం లేదమ్మా అని చెప్పారు. మరి పీసీఓడి లేనప్పుడు మరి కన్సీవ్ అవ్వాలి కదా, మరి ఏంటా అని ఇంకా ఈలోపు మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉందన్నమాట. ఫంక్షన్కి మా పిన్ని వచ్చింది. మా పిన్ని వచ్చాక మరి చూస్తారు కదా, మామూలుగా మాట్లాడతారు కదా వచ్చాక. ఫంక్షన్లు అంటే అలాగా కబుర్లు ఉంటాయి కదా. అయితే వచ్చాక ఏంటి ఇలాగ అయ్యావు, ఇంత సన్నగా అయ్యావు అని చెప్తే, ఇలా పీసీఓడి ప్రాబ్లం వచ్చింది పిన్ని, మరి చూయించుకుంటున్నాను, ఏం కన్సీవ్ అవ్వలేదు, దగ్గరగా 3 years అవుతుంది కదా మ్యారేజ్ అయ్యి, మరి పిల్లలు కావాలి కదా అని చెప్పాను అనమాట. చెప్పాక మా పిన్ని అంది, ఒకసారి మన ఊరి పక్కనే ఒక హాస్పిటల్ పెట్టారు, ఆ హాస్పిటల్లో వచ్చి చెక్ చేయించుకో, అందరికి పీసీఓడి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ చూయించుకుంటున్నారు అక్కడ, కన్సీవ్ అయ్యారు 4-5 వచ్చేసి చూయించుకో అని చెప్పారు. సరే అని నేను మా హస్బెండ్ ఇద్దరం ఒకసారి వెళ్ళాం, చెప్పింది కదా అని వెళ్ళాం. వెళ్తే డాక్టర్ గారు చూశారు, బాగా చూసి అన్నీ చెక్ చేశారు. చూశాక పీసీఓడి పోలేదమ్మా, ఉంది, లైట్గా ఉంది, ఎక్కువేం లేదు, అంత థిక్గా అయితే బబుల్స్ అనేవి లేవు, చిన్న ఉన్నాయి అని చెప్పారు స్కాన్ చేసి. చెప్పాక ఇంకా సరే అని 20 daysకి ట్యాబ్లెట్స్ ఇచ్చి 20 days తర్వాత రమ్మన్నారు. ఇంకా 20 daysకి వస్తాంలే అని చెప్పేసి ఇంకొచ్చేసాము. నెక్స్ట్ ఏం జరిగిందో డే 6లో వస్తుంది మన పీసీఓడి ప్రాబ్లం, డే 6లో. అయితే సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్, బాయ్.